సంఘటనల్ని మనతో చెప్పుకోవడానికి మన ముందుకు వస్తున్నారు శిరీష. హలో శిరీష, హాయ్ అండి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏం జరిగింది? ఏ ఆడపిల్లకైనా కూడా ఫస్ట్ హీరో డాడ్ అయి ఉంటాడు. తను డ్రింక్ చేసినా, పట్టించుకోకపోయినా, సంపాదించి పెట్టకపోయినా కూడా తను డాడ్ని హీరోలాగే అనుకుంటుంది. అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి. నేను ఒక సందర్భంలో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మా మామ్ కూడా మా అన్న ఫారెన్ వెళ్తున్నాడు అని చెప్పేసి అటు వెళ్ళింది. ఇంట్లో డాడ్ ఒక్కడే ఉన్నారు. సడన్ హార్ట్ స్ట్రోక్. మా డాడ్కి 3 days ముందర నేను మాట్లాడలేదు. అసలు డ్రింక్ చేసి మమ్మీని విసిగిస్తున్నారు అని చెప్పి నేను అసలు మాట్లాడలేదు. సడన్లీ ఎందుకో కాల్ లిఫ్ట్ చేస్తే మా డాడ్ చనిపోయారు అని చెప్పి కాల్ చేశారు. ఆ హార్ట్ స్ట్రోక్ వెనకాల ఒక స్టోరీ ఉంది. మా డాడ్ ఆ సిచ్యువేషన్లో వాటర్ అడిగారు పక్కన వాళ్ళని. అట్లీస్ట్ మానవత్వం కూడా లేకుండా కనీసం వాటర్ కూడా ఇవ్వలేని మనుషుల మధ్య బతుకుతున్నాము అని మా డాడ్ చనిపోయిన తర్వాతే తెలిసింది నాకు. చనిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుసుకొని పక్కన కూర్చొని ఏడిస్తే కన్నీళ్ళు తప్ప ఏమీ రావు. మీ నాన్నగారికి నీకు మధ్య అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్నప్పుడు అది ఎలా ఉండేది? మీ ఇద్దరు బాగుండే? నన్ను రైస్ చేసింది మా మామే. మా డాడ్ తాగడం, పడుకోవడం తప్ప తన ప్రేమ వాల్యూస్ నాకు ఇప్పటికీ తెలియదు. మా డాడీ శిరీష అని పిలిస్తే చాలా బాగుంటుంది. అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు. నాన్న ప్రేమకు పదానికి కూడా ఒక్కసారి దూరం అయితే ఇంకా పదం పిలుచుకోలేదు. ఒకవేళ ఆయన ఇప్పుడు నీ ముందు నిలబడితే ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మళ్ళీ నాకు నాన్నే కావాలనుకుంటాను. ఈసారి నాన్న ప్రేమ చూపించమని కోరుకుంటాను. ఫస్ట్ టైం తను లేకపోతే భయం తెలిసింది నాకు. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా అరవాలో తెలియదు. గట్టిగా అరవాలనిపించేది, నాకు కావాలి అని అరవాలనిపించేది. తను లేనప్పుడే తెలుస్తుంది ఆ పెయిన్ ఎవరికైనా. ఇంత ప్రేమ మా హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ పంచగలుగుతున్నా అంటే ఓన్లీ మై మామ్ లవ్. నువ్వు నాన్నగారికి ఏమన్నా చెయ్యాలి అని మనసులో అనుకొని చేయకుండా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటవి? తలకొరేవి. అమ్మాయి కాబట్టి నేను పెట్టలేదు. ఈసారి కొడుకు అవ్వాలనుకుంటున్నాను. అట్లీస్ట్ అదన్నా నా చేతుల మీద చేసుకోవాలని. మా డాడీకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నా కొడుక్క పుట్టు డాడీ. ఆ ప్రేమ ఏంటో నేను చూపిస్తాను. ఫాదర్ ఏంటి అంటే బయటికి ఆయన ప్రేమ కనపడదు, సో లోపల ఉంటుంది. బట్ ఆయన ఎక్కడున్నా నీ చుట్టూనే ఉంటారు, నిన్ను చూస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం. సో నేనే నీ అన్న అనుకొని వచ్చి ఇంత మనసులో బాధని ఇక్కడ చెప్పావు. సో మరి అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఉట్టి చెల్లితే వెళ్ళకూడదు కదా, నువ్వు ఇక్కడే ఉండి.